मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇక మీరు షాపింగ్ చేయాలంటే కొట్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. మేమే మీకు హోమ్ డెలివరీ చేస్తాం. డోర్ డెలివరీ మీకు త్వరగా అయిపోతుంది. మేడం మన కోసం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆమె కోసం మనం కూడా ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా. అవును, సరిగ్గా చెప్పారు. మనం కూడా మేడం కోసం ఏదో ఒకటి చేయాలి. అచ్చు మేడం మనకి చేసేటట్టే. మేడం పాలు తాగాలంటే గ్లాస్ లో పోసుకొని తాగుతారు, కానీ మనం అలా తాగాం కదా. అరే నీకు మతే లేదా? అర్థమైంది. మనలాగే మేడం కూడా బౌల్లో పాలు తాగుతుంది, కానీ మనమే చూడలేదు. అరే నువ్వు కాసేపు మాట్లాడుకో. తన ఉద్దేశం ఏమిటంటే మేడంకి మనం సర్ప్రైజ్ ఇవ్వాలని. అప్పుడు సంతోషపడతారు, కానీ ఆ సర్ప్రైజే ఏంటో తెలియడం లేదు. అలాగా? ఏదో ఒక స్టోరీ బుక్ కొనిద్దామా? చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఈ సర్ప్రైజ్ ఎలా ఉంది? కాసేపు మీ ఆటలు ఆపండి. మేడంకి ఇవ్వాల్సింది సర్ప్రైజ్, షాక్ మాత్రం కాదు. మీకు అర్థమైందా లేదా? ఇదిగో ఇదే బంగారపు గుడ్డు పెట్టే కోడి. అవును, మీరు సరిగానే విన్నారు. ఇదే బంగారపు గుడ్లు పెట్టే కోడి. ఇది తప్పకుండా రోజుకు బంగారు గుడ్లు పెడుతుంది. కానీ ఏ కోడి ఒరిజినల్ అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగైతే నేను చెప్పినట్టు వినండి. దాని తోకకి గ్రీన్ హాల్ మార్క్ ఉంటుంది. మిత్రులారా, ఇది సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది. సరే, కానీ మేడం ఆల్రెడీ ఈ టీవీని కొనేశారు కదా. అరే తను ఆ కోడి గురించి చెబుతున్నాడు. కోడికి టీవీని గిఫ్ట్ ఇస్తే అదేం చేస్తుంది? మేడం కి తెలిస్తే ఫీల్ అవుతారు. అరే నువ్వు మాట్లాడుకో. నీకు మెదడుండే చోట మట్టి ఉంది. మనం మేడం కి బంగారు గుడ్డు ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాం. రండి, మనం వెళ్ళి దగ్గరుందో వెతుకుదాం. రండి. బన్నీ, ఈ బంగారపు గుడ్డు ఎక్కడ దొరుకుతుంది? నా జేబులో ఉంటుంది. మరి నీ పాకెట్ లో ఉంటే మనం ఎందుకని అనవసరంగా వెళ్ళి వెతుకుతున్నాం? నువ్వు అడిగే ప్రశ్న కరెక్టే. మనకు బంగారపు గుడ్డు ఎక్కడ దొరుకుతుంది? తెలివి తక్కువ వాళ్ళు దొరికారు. ఇప్పుడు చూడండి. అవునవును, అదే నిజమే. ఆ కోడి నా దగ్గరే ఉంది, కానీ ఇప్పటికే 2 సార్లు బంగారు గుడ్లు పెట్టింది. సరే దిగులు పడుకు. రేపు మనం న్యూయార్క్ కి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకుందాం. ఈ గుడ్లు అమ్మేసి మనం న్యూయార్క్ కి వెళ్ళిపోదాం. నువ్వేం దిగులు పడుకు, నేను ఎవరికో ఒకరికి అమ్మేస్తానులే. అయినా తప్పకుండా బంగారు గుడ్డు అనేసరికి ఎవరైనా వచ్చి కొనుక్కుంటారు. మెల్లిగా మనకి కూడా కస్టమర్లు పెరుగుతూ వస్తారు. ఏంటిది? నా దారికి అడ్డుగా నిల్చున్నారు. మాకు మీ గుడ్డు కావాలి. ఏంటి? నా గుడ్డ? అయినా నేను కోడి పెట్టని కాదు. నేనెలా గుడ్డు పెడతాను? కాదు కాదు, తన ఉద్దేశం ఏమిటంటే ఆ బంగారపు గుడ్డు. ఏంటి తమాషాగా ఉందా? మామూలు గుడ్డే దొరకట్లేదు, బంగారు గుడ్డంట. అది బంగారపు గుడ్డు దొరకడం చాలా కష్టం. అది దొరకాలంటే 25,000 కావాలి. కోడి అయి 25,000 చూడకపోతే బంగారపు గుడ్డుని పెట్టదా? అది గుడ్డు పెడుతుంది, కానీ అది మీకు నేను ఇవ్వాలి కదా. ఇదంతా బిజినెస్ ట్రిక్స్, అర్థమైందా? చెప్పండి, 25,000 ఉన్నాయా? అరే ఏమిటిది? ఇప్పుడు మనం ఏం చేద్దాం? మిత్రులారా, ఈ అవకాశాన్ని గనక పోగొట్టుకున్నా ఉంటే మేడం కి గిఫ్ట్ ఇవ్వలేము. నీకు బంగారపు గుడ్డు కావాలా? ఇస్తానమ్మా, నేను ఇస్తాను. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఈ పక్కనే ఎక్కడ ఉంటారు. అదుగో అదుగో, ఇదే వాళ్ళ ఇల్లు. ఈ రోజు నీ 5 రూపాయల గుడ్డని 5,000కి అమ్ముతాను. సరే, ఇప్పుడు నీ డ్రామాని మొదలుపెట్టు. అరే ఏంటమ్మా ఇది? నువ్వు ఎక్కడ పడితే అక్కడ బంగారు గుడ్డు పెడితే ఎలా చెప్పు? అది టీవీలో చూసిన కోడే కదా.
పదండి. సోనా సోనా ఏమైంది నీకు? త్వరగా లేగు. ఎందుకలా పడిపోయావు? ఇప్పుడు చూసావా, నువ్వు 4 బంగారు గుడ్లు పెట్టావు. అరే సోనా లేవట్లేదు, ఎవరైనా కాపాడండి. మనమే ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. అవును, నేను వెళ్ళి నీళ్లు తెస్తాను. నిద్రపోతుంది కదా, నిద్ర లేపి మంచి నీళ్ళు ఇస్తే బాగోదు. ఒరే దద్దమ్మ, తాగడానికి మాత్రం కాదు, మొహం మీద కొట్టడానికి. సోనా అసలు నీకేమైంది? లేగు, త్వరగా లేగు. వచ్చింది, తనకిప్పుడు స్పృహ వచ్చింది. సోనాకిప్పుడు స్పృహ వచ్చేసింది. మీరిప్పుడు నా సోనాని కాపాడారు, చాలా కృతజ్ఞతలు. మీకేం కావాలో అడగండి, అడగండి. సహాయం చేసిన తర్వాత మేమేమీ ఆశించాం, కానీ ఈసారి మాకు ఈ గుడ్డు కావాలి. దీన్ని తీసుకువెళ్ళి మా మేడంకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏంటి అనుమానమా? మీరడిగితే ఒక్క గుడ్డు ఏంటి, అన్ని గుడ్లు ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ మేము మార్కెట్లో కమిట్మెంట్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏమీ చేయలేమా? మనం వాళ్ళకి సాయం చేయొచ్చు. 25,000కి అమ్మాల్సింది 5,000కే ఇచ్చేస్తాం. మార్కెట్లో ఇది మీకు 5,000కి రాదు. సరే, మా దగ్గర 5,000 ఉన్నాయి, దాన్ని మీకు ఇచ్చి కొనుక్కుంటాం. ఉండండి, మేము వెంటనే వస్తాం. ఈ డబ్బులు తీసుకుని గుడ్డు ఇవ్వండి. మేడంకి ఈ బంగారు గుడ్డుని గిఫ్ట్ గా ఇస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది. ఈ గుడ్డుని మేడంకి నేనే ఇస్తాను. కాదు, నేనే ఇస్తాను. ఆ కోడిని స్పృహలోకి తీసుకొచ్చింది నేనే కదా. కుదరదు, గిఫ్ట్ నేనే ఇస్తాను, అర్థమైందా? కుదరదు, మేడంకి గుడ్డుని నేనే ఇస్తాను. మింగేశాడు, మింగేశాడు. 5,000 రూపాయల గుడ్డుని మింగేశాడు. ఈ గిఫ్ట్ ని మేడంకి నేనే ఇస్తాను. వావ్, సూపర్. పాళ్ళు కూడా ఇప్పుడు బంగారం అయిపోయింది. తను మనల్ని మోసం చేశాడు. వెంటనే మన తనని వెతికి పట్టుకోవాలి. ఒకవేళ మేడంకి కానీ ఈ గుడ్డుని మనం 5,000 పెట్టుకున్నామని తెలిసిందంటే మనల్ని బ్యాండ్ వాయించేస్తారు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ గుడ్డు మనకు అమ్మిన వాడిని అసలు మనం విడిచిపెట్టద్దు. హలో తోటారాం. నిజంగా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే. ఒక గుడ్డిని 5,000కి కొనుక్కున్నారు. మంచిదే కదా, ఇంకా నేను కొన్ని రోజులకి గుడ్డు పెట్టాల్సిన అవసరమే ఉండదు. అవును, ఈ డబ్బుతో మనం ఒక పౌల్ట్రీ ఫామ్ ని తెరుద్దాం. 1000 కోడిల్ని పనికి పెడదాం. ఒక్కొక్కటి 100 గుడ్లు పెట్టినా మనకు 1,00,000 గుడ్లు వస్తాయి. ఆ గుడ్లతో మనము ఆమ్లెట్లు చేసుకొని బ్రెడ్ తో నంచుకొని తినేయవచ్చు. ఆ తర్వాత అందరూ నన్ను ఆమ్లెట్ రాజా, బ్రెడ్ బాజా అంటారు. అదర కొట్టేశాం కదా, ఇప్పుడు మనం రిలాక్స్ అవుదాం. ఆగండి, ఎంత ధైర్యం ఉంటే మీకు మా మిత్రులకి నకిలీ గుడ్డిచ్చి మోసగిస్తారు? ఇంకా ఆమ్లెట్ రాజా అవుతాడంట. మా డబ్బుని తిరిగి ఇచ్చేయండి. అంటే మీకు ఇంతలోనే తెలిసిపోయిందా? ఇలా చూడండి, ఇప్పటి వరకు మీరు నన్ను విలన్ గానే చూశారు, ఇప్పుడు నన్ను హీరోగా చూస్తారు. సిద్ధంగా ఉన్నారా? ఎవరికైతే నా చేతుల్లో తన్నులు తినాలని ఉందో వెంటనే రండి, త్వరగా రండి. సరే, అయితే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. కొట్టి చూడు. నేనేరా ఈ దేశానికి పులి, నువ్వే పిల్లి. ఏంటోయ్, నీ వంత అయిపోయింది కదా, నేను కొడతా. ఓటమిని అంగీకరిస్తున్నాను, నన్ను క్షమించండి. సారీ. మా డబ్బులు తిరిగిచ్చాయి. ఇదిగో మీ డబ్బులు తీసుకోండి. ఇప్పటికన్నా నీ తప్పు తెలుసుకున్నావా?
ఏంటి తమ్ముడు మళ్ళీ గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా? తిరిగి వచ్చావనుకో నీ తలపైనే గుడ్డు ఉంటుంది.